ఇరాన్ ఇజ్రాయిల్ కాన్ఫ్లిక్ట్లోకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎంటర్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇరాన్ డెవలప్ చేస్తున్నటువంటి న్యూక్లియర్ వెపన్స్. ఇది 3 సైట్స్లో డెవలప్ చేస్తుందండి. ఒకటి ఇంపార్టెంట్ సైట్ ఏంటంటే ఫార్డో న్యూక్లియర్ ఫెసిలిటీ, రెండోది నటాంజ్, మూడోది ఇస్ఫహాన్. ఈ 3 న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అటాక్ చేసింది. దానికి గల కారణం ఏంటంటే అమెరికా దగ్గర మాత్రమే డీప్ అండర్ గ్రౌండ్ పెనట్రేట్ అవ్వగలిగేటువంటి బంకర్ బస్టర్ బాంబ్స్ ఉన్నాయి. బంకర్ బస్టర్ బాంబ్ అంటే ఎర్త్ సర్ఫేస్లో నుంచి లోపలికి పెనట్రేట్ అయ్యి దీనికి డిలేడ్ ఫ్యూజ్ మెకానిజం ఉంటుంది. పెనట్రేట్ అయిన తర్వాత ఎక్స్ప్లోడ్ అవుతుంది అన్నమాట. ఇట్లాంటి వెపను చాలా 200 ఫీట్ వరకు కూడా వెళ్ళగలుగుతుంది. అంటే 20 స్టోరీ బిల్డింగ్స్, 20 స్టోరీ బిల్డింగ్, 20 అంతస్తుల భవనంలో కూడా చొచ్చుకెళ్ళగలిగేటువంటి ఒక బాంబు ఉంది. అదే GBU-57 A/B. దీన్నే బంకర్ బస్టర్ బాంబ్ అంటారు, A/B. ఈ బంకర్ బస్టర్ బాంబ్ అనేది ఓన్లీ అమెరికా దగ్గర మాత్రమే ఉంది. ఇది ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి మాత్రమే దీన్ని డిప్లాయ్ చేయగలుగుతారు. దాన్నే B-2 స్పిరిట్ స్టెల్త్ ఫైటర్ జెట్ అంటారు. ఇది అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్. దీని కాస్ట్ అప్రాక్సిమేట్గా $2 బిలియన్ ఉంటుంది. ఇంత కాస్ట్లీ ఎయిర్ క్రాఫ్ట్ అమెరికా దగ్గర కూడా ఒక 20 ఎయిర్ క్రాఫ్ట్స్ మాత్రమే ఇవి ఉన్నాయన్నమాట. రీసెంట్ కాన్ఫ్లిక్ట్లో వీటిని ఉపయోగించడం జరిగింది. దేనికోసం? ఈ ఫార్డో న్యూక్లియర్ పవర్ ఫెసిలిటీస్, ఈ ఫార్డో న్యూక్లియర్ ఫెసిలిటీని అండ్ నటాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీని డీప్ అండర్ గ్రౌండ్లో ఉన్నాయన్నమాట. ఇవి అంటే పైనేమో మౌంటైన్ కవర్ ఉంది, అంటే రాక్ మెటీరియల్ ఉంది, లోపలేమో రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్తో ఇంకొక స్ట్రక్చర్ని నిర్మించారు. అంటే ఇక్కడ మనకి 2 రకాల మెటీరియల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి మౌంటైన్, రెండోది రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్. ఇవి 2 చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. నార్మల్ కన్వెన్షనల్ బాంబ్స్ వీటిలోకి చొచ్చుకెళ్ళలేవన్నమాట. అలా చొచ్చుకెళ్ళటం కోసం ఈ బాంబు ఉపయోగపడుతుంది. అందుకని దీంట్లో డిలేడ్ ఫ్యూజ్ మెకానిజం ఉంటుంది. ముందు ఇది చొచ్చుకెళ్తుంది, 20 స్టోరీ బిల్డింగ్ అయినా చొచ్చుకెళ్తుంది, అక్కడ పేలిపోతుంది. దీన్ని డిప్లాయ్ చేసేటువంటి వన్ అండ్ ఓన్లీ ఎయిర్ క్రాఫ్ట్ ఏంటంటే B-2 బాంబర్స్ అంటారు. వీటిని B-2 స్పిరిట్ బాంబర్స్ అంటారు. ఈ B-2 స్పిరిట్ బాంబర్ మాత్రమే ఈ GBU-57 A/B బంకర్ బస్టర్ బాంబ్స్ని ఉపయోగించగలుగుతుంది అనమాట. సో ఈ బాంబ్ 13,600 కేజీలు ఉంటుంది. ఒక్కొక్క B-2 స్పిరిట్ ఎయిర్ క్రాఫ్ట్ 2 బంకర్ బస్టర్ బాంబ్స్ని మాత్రమే మోసుకెళ్ళగలుగుతుంది, రెండింటిని మాత్రమే. 13,600 కేజీల్లో ఓన్లీ 2,400 కేజీలే ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి. మిగతా అంతా కూడా స్టీల్ మెటీరియల్తో ఏర్పాటు చేసి ఉంటుంది, ఎందుకంటే లోపలికి పెనట్రేట్ అవ్వాలి కాబట్టి. సో ఇది GBU-57 యాజ్ వెల్ యాజ్ B-2 స్పిరిట్.